పొమోడోరో ఈ గ్రానీటి ఆల్ జింజర్ ఇసియాడానో. మేము మాల్దీవ్స్ వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే పువ్వు కావాలండి నా పేరు యుమికి. సారీ వాట్ అమ్మని. హాయ్ మై పీపుల్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో స్పెషల్ ఏమిటంటే we both are going to dinner date. ఏంది వీళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారు 6 వదిలేసి అనుకోకండి. 6 లేదు, 6 అత్తమ్మ దగ్గర ఉంది. బేసిక్గా మేము ముగ్గురు వెళ్దామని చాలా డిసైడ్ అయిపోయాం అనమాట. అండి అసలు మన ముగ్గురం ఫ్యామిలీ వెళ్ళాలి బయటికి అని చెప్పేసి ఈ వారం అనుకున్నాం. తీరా చూసేసరికి వెళ్దాం అనేసరికి మా ఆయన డిన్నర్ డేట్ బుక్ చేశారు ఇన్స్టెడ్ ఆఫ్ సమ్ ఔటింగ్. yes అందుకని ఇంకా ఫుడ్ అంటే మళ్ళీ 6తో మేము ప్రశాంతం తినచ్చు, మేనేజ్ చెయ్యొచ్చు. బట్ కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి అత్తమ్మకి ఇచ్చేసాం. మేమిద్దరం వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. అయినా అది అత్తమ్మతో బాగానే ఉంటుంది మంచిగా. వాళ్ళ పెద్ద నాన్న కూడా ఉన్నారు. పైకి ఈరోజు సాటర్డే కాబట్టి మా బావగారు కూడా ఇంట్లోనే ఉంటారు. సో మేనేజ్ చేసేయచ్చు, పర్వాలేదు అనమాట. ఇందుకే మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఆల్వేస్ నాన్ వెజిటేరియన్. నాన్ వెజిటేరియన్ నీకు నచ్చిన కర్రీస్? నాన్ వెజ్ లో నాకు కర్రీస్ చికెన్. మా జనాలు ఒకవేళ చికెన్ తినాలనిపిస్తుంటే నువ్వు వాళ్ళకి ప్రిఫర్ చేసే 3 లేదా ఒక్క స్టార్టర్, ఒక్క కర్రీ. చికెన్ మెజెస్టిక్ బాగుంటది, చికెన్ 355 బాగుంటది, చికెన్ చిల్లీ చికెన్ బాగుంటది. ఈ 3 వెల్ నోన్ డిషెస్. సో చాలా మందికి ఇవి తెలిసే ఉంటది. మటన్ మా మమ్మీ మటన్ కీమా బాగా చేస్తుంది. మా అత్తమ్మ మటన్ కర్రీ ఎర్రగా తీస్తారు. సో నాకు బయట నేను ఎక్కడ ప్రిఫర్ చేయను. ఇంట్లో మటన్ అంటే ఇంట్లోనే, చికెన్ స్టార్టర్ అంటే నేను చెప్పింది. నేను లాస్ట్ వ్లాగ్ లో డైట్ చేస్తానండి, అందుకు చేసా. డైట్ లేదు ఏం లేదు. మేము మొన్న గ్లాస్ ఆనియన్కి వెళ్ళాం కదా, అక్కడ గ్లాస్ ఆనియన్కి వెళ్ళినప్పుడు నేను ఒక మాట చెప్పాను ఆరుతోటి. ఏమని? నేను డాడీ నాన్న పెళ్ళికి ముందు వచ్చాము అని చెప్పేసి అన్నాం. సో అక్కడ నోట్ చేసుకున్న పాయింట్ ఏంటంటే మీ అందరూ, మేము పెళ్ళికి ముందు వచ్చాము బట్ ఎంగేజ్మెంట్ తర్వాత వచ్చాము అనమాట. పెళ్ళికి ముందు ఎంగేజ్మెంట్ తర్వాత మా మమ్మీ మెన్షన్ చేసింది కామెంట్లో. సో కరెక్టే కదా, లేకపోతే మళ్ళీ పెళ్ళికి ముందు తిరిగేసారు అనుకుంటారేమో అనుకుని. సో మెన్షన్ చేసింది అనమాట. ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్ళికి ముందు మేము వెళ్ళింది. మాకు ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్ళికి ముందు 1 month టైం ఉంది. యాక్చువల్గా 1 year అడిగింది. అంటే అలా జరుగుతూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు. ఇంకా 1 year కాస్త 1 month అయింది, పెళ్లి చేసేసుకుని. ఆ 1 month గ్యాప్లో మేము హైదరాబాద్లో ఒక 2-3 times కలిసి ఉంటాం. రోజు వచ్చేసేవారు నా దగ్గరికి, హాస్టల్ దగ్గరికి డైలీ ఈవినింగ్. కొంచెం సేపు మనం డేర్ అండ్ సాహసం చేద్దామని డ్రైవింగ్ తీసుకున్నాను. పాప మా ఆయన కూర్చున్నారే కానీ గుండెలో. With the ocean as my guide, top down riding, let the west coast vibes collide. Corner store stops, grab a drink, it's all good. Cruising through the streets of my neighborhood. Hey yo, west coast weather, the sun sets slow. Say what? Chilling with the homies, let that talk vibe. కార్ పార్కింగ్ ఏరియాలోనే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ ప్లేస్, చెట్లు, ఆ గాలి. అందుకని కొంచెం సేపు అక్కడ అలా పోజులు ఇస్తూ కూర్చున్నాను అనమాట. అమ్మని బుద్ధుడు చెట్టు అంతా చూడండి, ఇదిగో
అక్కడ ఒకటే ఉంది. అది వెంకటేష్ ఆర్తి అగర్వాల్ సినిమాలో సేమ్ చెట్టు అంతటికి ఒకటే పువ్వు ఉంటుంది. ఆర్తి అగర్వాల్ అడుగుతుంది వాళ్ళ చెల్లి, సో ఆ పువ్వు ఒక్కటి, నాకు ఆ పువ్వు కావాలండి, ఆ పువ్వు కావాలండి, మీరు కూడా వెంకటేష్ లాగా తీసుకొచ్చి నాకు ఇస్తారా? ఇంకా పెద్ద అవుతుందా? అంతేనా? వాటర్లో తక్కువ వేసరికి పెంచడానికి మెన్యూ ఫస్ట్ నాన్ వెజ్ కనిపిస్తుంది చిరాక. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? తోటకూర లివర్ ఫ్రై, రాయలసీమ మొక్కజొన్న వడ, పచ్చిమిర్చి కోడి వేపుడు. ఇది ఓకే. కుంటి కోట కోడి అంట. కుంటి కోట కోడి అంటే కుంటుందా ఏంటి కోడి? ఉల్లికారం గుడ్డు వేపుడు, వేయించిన వేట మాంసం, గీ రోస్ట్, తెలంగాణ ల్యామ్ చాప్స్, మెగా తవా ఫ్రై అంట, ఆంధ్ర ఫిష్ ఫ్రై ఉంది, మెయిన్ కోర్స్, ముద్దపప్పు తాలింపు. ఇంత ముద్దపప్పు తాలింపు కోసం 400-500 ఎందుకు పెడతారో అర్థం కాదండి నాకు. మన ఇంట్లో చక్కగా ముద్దపప్పు ఆవకి పచ్చడి నెయ్యి వేసుకొని కలుపుకొని తినటం మామూలుగా ఉండదు. టమాటా అన్నం, బగారా అన్నం, రైస్ కూడా కాదు అన్నం అదనమాట. పచ్చి కారం కోడి ఇగురు. అరే డిప్పి, దాంట్లో యూరోపియన్ కూడా ఉంది, అది కూడా చూడొచ్చు కదా. నేను ఇప్పుడు చదివిందంతా నార్త్ ఇండియన్ తెలుగు కిచెన్, ద ఏషియన్ హౌస్ అంట. ఇంతగా ఏం సెలెక్ట్ చేయను? యూరోపియన్ చూడు. యూరోపియన్ చూద్దాం. ఇందులో బ్రుషెట్టా, కార్న్ క్రీమ్ చీజ్, మిలాన్ జేన్, అరోసిటేట్, పెపరోనీ. ఏంది? మురాటా కార్న్ చట్నీ, ది పొమోడోరో, ఈ గ్రానీటి, ఆల్ జింజర్, ఇసియాడానో. బూతులు చదివినట్టుంది. మీరు ఒకటి చదవండి మీరు. యా పెస్సి ఫ్రెతో ప్లాటే al italiano, focaccia pesto, pomodori, sushi marinate, e mozzarella. Promotaano Sony. ఏం తింటావు? Sona Sani. Like this, right? It's just Sorry, so today we don't sell. So awesome. When you said it would be. If we serve this, we would close down tomorrow. Oh yeah, because of it. Oh Yeah. yeah. Sorry for it. We No don't issue. have a mocktail on it, sir. Did you have nothing? This one. Bartender special. So Just if you want me to call the bartender, then I will. నా పేరు యుమీకి. సారీ వాట్? యుమీకి ఆర్ యూనీకి? యుమీకి. సో ఆర్డర్ అయితే చేసాము. ఆర్డర్ పేరు ఏం చెప్పారు? సింగ్ సాంగ్. కాక్టైల్స్ ఉండి ట్రై చేద్దాం. Today is 15th of August. షట్ మ్యాన్. Wrong time. 15th ఆగస్ట్ అంటే గాంధీ జయంతి ఎప్పుడు? 2nd October. గాంధీ జయంతి రోజున క్లిమ్ నిజంగా ఇప్పుడు వీళ్ళు చూస్తే క్లిమ్ గుర్తొచ్చింది. ఆ రోజు తనకి చాలా, మేము హాస్టల్లో ఉండే టైంలో చాలా తాగాలనిపించింది. బేసికల్లీ తను డ్రింక్ చేస్తుంది, అది కామన్ అనమాట. హైదరాబాద్లో చాలామంది కామన్, ఇది పెద్ద సీరియస్ తీసుకోకండి. చాలామంది క్లిమ్ తను డ్రింక్ చేస్తుంది, బూస్ట్ చేస్తుంది. సో తనకి ఒకరోజు మందు తాగాలని పిచ్చగా అనిపించింది. సో
సరే కదా అని చెప్పేసి తను రమ్మది, నేను లావణ్య క్లిమ్ ముగ్గురం కలిసి ఆటో బుక్ చేసుకుని మరీ వెళ్ళాం మందు షాప్కి. మందు అంటే పెద్ద అదేంటనేది మాదాపూర్లో ఉంటుంది, పెద్ద క్యూ, అదేలే సమ్ వాల్యూమ్ గుర్తురాట్లే, సమ్ మార్ట్, వైన్ మార్ట్ లాగంటిది. అక్కడికి వెళ్ళాం బుక్ చేసుకొని, తీరా చూస్తే క్లోజ్. ఎందుకు క్లోజ్? గాంధీ జయంతి ఆ రోజు. పాపం ఆ రోజు అలాగే పడుకుంది. ఇంకా తెలుసా మీరు ఇక మందు ఇదిగోండి. ఈరోజు ఆగస్టు 15. మీకు మందు ఎక్కడి నుంచి వచ్చింది? అరెస్ట్ దిస్ రెస్టారెంట్ ఓనర్. సో మనం కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ లొకేషన్ ఏదేమైతే ఉందో. ఇప్పుడు ఎలా ఉందా ఉండదు. ఎస్. సో నాకు ఇది తెలిసి ఇట్స్ లైక్ ఏ బార్. ఓకే. డ్యూ టు గవర్నమెంట్ రెగ్యులేషన్స్ టుడే ఈస్ ఏ డ్రై డే. ఇన్కన్వీనియన్స్ ఈజ్ రిగ్రెటెడ్. మందు లేదు ఈరోజు డ్రై డే అని ఎందుకంటారు? మందు లేని రోజున. మేము వచ్చింది నోట్ గార్డెన్ అనమాట, హయాత్లో నోట్ గార్డెన్స్కి వచ్చాము మేము. హీఈస్ మై హ్యాండ్సమ్ హస్బెండ్ అండ్ మై వన్ అండ్ ఓన్లీ హస్బెండ్. సో ఇప్పుడు బార్ది ఇక్కడ క్లోజ్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ అంతా డ్రైగా ఉంది. ఇక్కడ ఉయ్యాల అయితే ఉంది. హ్యాండ్ వాష్ భలే ఉంది, హ్యాండ్ వాష్ ఇక్కడ. వావ్. ఇక్కడ ఉయ్యాల అయితే ఉంది. ఆయనేమో ఎక్స్ప్లోర్ చేయి నువ్వు వెళ్ళన్నారు, నేను ఒక్కదాన్ని వచ్చేసాను. ఈ ఉయ్యాల ఊగాలి, మళ్ళీ వద్దాం. సో అసలు డ్రై డే అని ఎందుకు అంటామో ఈయన అడుగుదాం. ఏవండి ఒక క్వశ్చన్. సో లెట్ మీ ఆస్క్ వన్ క్వశ్చన్. ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా, October 2 ఇవన్నీ. సో మందు లేని రోజున డ్రై డే అని ఎందుకు అంటారు? డ్రై డే? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డ్రై డే? డ్రై డే ఏంటి? మందు లేని రోజున డ్రై డే. వాట్? మందు దొరకదు కాబట్టి. డ్రై అంటే ఏంటి? డ్రై అంటే ఎడారి జీవితం కన్మని మాది. మందు లేకపోతే ఎడారి. ఆ మందునే బతుకు సక్తా. తిండి కాతా హే. మేము మాల్దీవ్స్ వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఇది ఇచ్చారు కదా, టిష్యూస్ లేవు అక్కడ. నాకేమో చేతితో తినడం అన్నమాట, అక్కడ టిష్యూస్ లేవు. ఇది ఉంది. ఆ రోజు మొత్తం దాన్ని తుడిచి మొత్తం చేసి వాళ్ళు అనుకుంటారు పిల్ల అని అనుకుంటారు. అది మర్చిపోలేకపోతుంది. ఇది చూస్తుంటే అది గుర్తొచ్చిందనమాట. అంటే అక్కడ టిష్యూసే లేవు. నాకేమో చేతి తిన్న అలవాటు, మరి ఎలాగా అక్కడ మళ్ళీ ఇంకో డిష్ తినాలి, ఇంకొక చోటకి వెళ్ళాలి. ఏం చేశాను? ఇళ్ళ కడిగేసాను, తుడిచేసాను మొత్తం నేను. ఇదే తిందాం ఇప్పుడు. ఓవర్ యాక్షన్ ఏ పార్ట్. లెట్స్ హ్యావ్ దిస్ నౌ. బాగుంది. వావ్, చాలా బాగుంది. అవసరం. నాలో మీకు ఇష్టమైంది ఏంటి? కోలేకలేదు ఇంక వాటర్ అంటుంది సో. ఉల్లిపాయలు లేవా అంటుంది సో. ఉల్లిపాయలు లేవా అన్నది మీరు.
చెప్పిన స్టార్టర్ పేరు ఏంటి? Zhongli, ఎలా ఉందండి? Xinjiang here. అది చెప్పండి. చాలా వచ్చింది దాంట్లో peanuts. Woke up late, missed the Peanuts. morning చూపిస్తాను glaze. అది ఏంటుందో దాంట్లో. But the Chala sunlight bagundi, hits in so many ways. అంటే లైక్ స్పైస్ పెప్పర్ ఎలా తగులుతుందండి? Grab my shades and hit the streets. No plan. Chasing vibes like seashells in the sand. మొత్తం కలిపి ఓ పక్కన ఇది Radio hums a tune I can't name. ఏంటది? సెకండ్ వన్ కదా? ఇది Crooked smiles, crashing waves, no shame. షాకింగ్. Flip my phone, toss it in my bag. Today's for us, no time to lag. Woke up late, missed the morning glaze. But the sunlight hits in so many ways. Grab my shades and hit the streets, no plan. Chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't name. Crooked smiles, crashing waves, no shame. Flip my phone, toss it in my bag. Today's for us, no time to lag. Feel the world just turning slow. Let the breeze tell us where to go. Every step a beat we can miss slow. Let the breeze tell us where to go. Every step a beat we can make. Life's a tune. లోపలంతా ఒక బ్యూటిఫుల్ పార్ట్ అయితే బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ 4 నోట్ అని బోర్డు, ఆ పక్కన పిల్లర్స్, ఆ లైట్స్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ ప్లేస్ ఇక్కడే ఉండాలన్నంత బాగా అనిపించింది. ప్లేస్ లోపల కన్నా ఈ డిమ్గా లైట్గా ఈ లైట్స్ చాలా బాగుంది. ఈ పిల్లర్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అక్కడ. అత్తమ్మకి మోమోస్ తీసుకుని వెళ్దాం. Don't forget to subscribe. See you on the next vlog. Bye bye.